స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. నా పేరు సుజాత. నిన్న పర్యావరణం అంటే చెప్పాను. మరి ఈరోజు పర్యావరణ శాస్త్రం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి మరి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. భూగోళం మీద గల జీవులు, వాటిలో అవి ఏ విధంగా వీటిలో ఒకదాంతో ఒకటి ఎలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటున్నాయన్నది, అంతేకాకుండా నిర్జీవులతో గల సన్నిహిత సంబంధాన్ని కూడా తెలియజేసేదే పర్యావరణ శాస్త్రం. మరి పర్యావరణ విజ్ఞాన శాస్త్రం అనేది భౌతిక, రసాయన, జీవ, భూభౌతిక, సాంకేతిక వనరులు మరియు ఇంజనీరింగు, వనరుల పరిరక్షణ మరియు నిర్వహణ, ఆర్థిక శాస్త్రం, రాజకీయ మరియు సామాజిక శాస్త్రాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, న్యాయశాస్త్రం మరియు పర్యావరణ జీవశాస్త్రాలతో కూడి ఉన్నటువంటి ఒక బహుళ విషయక శాస్త్రం. పర్యావరణ శాస్త్రం అంటే ఇన్ని శాస్త్రాలతో లింకప్ అయి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇది భౌతిక మరియు సామాజిక శాస్త్రాలతో కూడుకున్నటువంటి ఒక విస్తృతమైనటువంటి విజ్ఞానంగా దీన్ని చెప్తున్నారు.